మార్చాలా సైడ్ దానిలో ఏదంటే అక్కడ పడితే లైట్ వస్తుంది కొంచెం రాయి ఇచ్చినా లైటింగ్ ఓకే అన్న లైటింగ్ ఇక్కడికి రావాలి లైటింగ్ ఓకే ఆరంభం చేస్తాం ప్రార్థన. ప్రేంగిల్లా మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామం బట్టి స్తోత్రాలు. ఈ దినము ప్రభువా ప్రేమించి మీరు అనుగ్రహించినారు. దైవ తండ్రి మీ దాసుడు శాంసన్ అన్నను బట్టి ప్రభా ఈ లోకము మీ దాసు వ్యాధులు ముగించుండగా బ్రహ్మదేవుడిగా దైవ తండ్రి ఈ ఆదరణ కుడికిలో మీకు నిర్మించండి.
బంధుమిత్రాదులు, దైవ తండ్రి, ప్రభా ఇంటి వారు, పనువారు ఈ రీతిగా దైవ తండ్రి ప్రభా మీకులను గణపరిచినట్లుగా మీరే సహాయం చేయండి. కుటుంబానికి ఆదరణ దయచేయండి ప్రభావ. మీ దాసులు శారకుని బట్టి స్తోత్రాలు. దైవ తండ్రి శాంసనను ఈ రీతిగా మీరు భూమి మీద వెలికి రక్షించారు ప్రభా. రక్షకుడుగా, ప్రభువుగా, నాయకుడుగా గొప్ప దేవుని కలిగి ఉండడానికి ప్రభా వారికి ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రియ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో సంఘముగా సహవాసముగా మీ కృపను బట్టి స్తుతించి గణపరచడానికి మీరు సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. దైవ తండ్రి ప్రభా మమ్మలను సహవాసంలో మీరు అనుగ్రహించినారు. ఈ రీతిగా ఒకరి ద్వారా ఒకరము భారములు భరించు దైవ తండ్రి క్రీస్తు ప్రేమను ఆ రీతిగా మా జీవితంలో మేము సంచరించుకున్నట్లుగా నీ కృప చూపించారు ప్రభా. సంఘము పరిశుద్ధులు కూడా దైవ తండ్రి ప్రభా గుడికి రాకున్నట్లుగా సహాయం చేయండి. మీ దాసుడు దైవ తండ్రి అన్నాకను మీరు ఏర్పాటు చేసుకుని ఈ స్థలంలో దైవ తండ్రి రక్షించుకున్నారు ప్రభా. మానవుడు ఏ దినమునైనప్పుడు కూడా ఈ లోకంలో మరి ప్రాణము విలువలసినదే అయినప్పుడు కూడా మీరు సెలవిచ్చినారు. ప్రాణము పెట్టడానికి నాకు అధికారం కలదని ప్రభా. భూమి మీద మీరు ఆశ్రయించడానికే మీరు మమ్మల్ని దిగి వచ్చినారు. కల్వరి శిలువలో ప్రాణం అర్పించారు. స్థానిక సంఘము కూడా ప్రభా ఎలాంటి తలంపు లేకోకుండా ప్రభా మరి మీరు ఆసులు బతుకున్న దినాలలో ఏ రీతిగా అయితే ఉంటా వచ్చినారు ఆ రీతిగానే ప్రభా నయంలో చేర్చబడిన సందర్భంలో కూడా కుటుంబాన్ని ధైర్యపరిచి ఆదరించి రావడానికి మీ కృప చూపించారు. పాటల్లో కూడా సహాయం చేయండి ప్రభా. మీ దాసుని మీరు తీసుకుని వచ్చడానికి వాక్యం చేత ఆదరించండి. గట్టి ఎండిపోవును దైవ తండ్రి దేవుని వాక్యం నిత్యము ప్రభా నిలుచుడని మీరు సెలవిచ్చినారు. ఈ రీతిగా ప్రభా ఆదరణలోను మీ దాసులు శాంసన్ అంకులు దైవ తండ్రి ప్రభా సమీల అంకులు బట్టి స్తోత్రాలు ప్రభా. ఈ రీతిగా అన్నదమ్ములు ప్రభా పిల్లలైన వారిని దీవెనకరంగా చేయండి ప్రభాట్లు. శారద తరపున ప్రభా తిమోతన్న మీ దాసుల లెక్క ప్రభా కుటుంబం ఈ రీతిగా అన్ని పరిస్థితుల్లో కూడా మీరు చాలా దేవుడిగా ఉండండి, సహాయం చేయండి. మరి ముఖ్యంగా కుటుంబీకులందరి కొరకై మరి ప్రార్థన చేస్తున్నాం. శాంసన్ అన్న అక్కజనులు, బంధుమిత్రాదులు ప్రభా దైవ తండ్రి భూమి మీద తను చేసిన ప్రభా క్రియలన్నింటిని బట్టి వారు కృతజ్ఞతలై ఉండి కూడికి రాగున్నట్లుగా సహాయం చేయండి. ప్రేమిల తండ్రి వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. దీవెనకరంగా చేయండి. పాటల్లో ప్రభా మీ కృప చూపించండి. కేవలం ఈ వాక్యం ద్వారానే ఈ లోకంలో పాప జీవితంలో నివసిస్తున్న మానవుడిని మీరు ప్రేమించి మా కొరకై మీరు ఇచ్చిన నీ దివ్య వాక్యమును బట్టి స్తోత్రాలు ప్రభా. మేము ఈ గృహానికి ఏది ఇచ్చినప్పటికీ కూడా అది కొరతగానే ఉంటుంది ప్రభా. ఈ ఉదయకాల సమయన నీ వాక్యమును తిరిగి అందిస్తుంటుండగా నీ వాక్యముల ఆదరణ, నెమ్మది, సంతోషం కుటుంబం అనుభవించినట్లుగా సహాయం చేయండి. ఈ పరిసర ప్రాంతాల్లో మీ దాసులు వేసుకెళ్ళను దైవ తండ్రి బేసుబాకాయ దిన పరిస్థితుల్లో పరిచర్యలో మీరు సహాయపడుతూ దైవ తండ్రి శ్రీవారు దూరం ఉన్నప్పటికీ ఆ రీతిగా మీరు కనికరిస్తూ కృప చూపిస్తూ పరిచర్యలో సహాయపడుతున్నందుకు గ్రహిస్తూ ఉంటారు. చుట్టుపక్కల ఉన్న మీ దాసు గర్వాలని ఆయా రీతిగా పరిచర్యలో మీరు వాడుకుంటూ సహాయపడుతున్నందుకు గ్రహిస్తూ అవుతారు. ఈ దినం కొరకై మీ సన్నిధికి వస్తున్నాం. దీవెనకరంగా చేయండి, ఆస్వాదించండి. ఓ ప్రభా బంధుమిత్రులందరూ కూడా రాగున్నట్లుగా నీ కృప చూపించండి, సహాయం చేయండి. వందనము స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. నమ్మదైన దేవుడిగా మా జీవితంలో మీ కార్యం జరిగించవలసిందిగా కోరుకుంటున్నాం. దయలు తండ్రి ప్రభువుగా రక్షకుడిగా మీరు మా జీవితంలో ఉండి చాలని దేవుడిగా మీ కృప చూపించారు. వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి ధనికరమైన నామమున స్తుతించి ప్రార్థించి అతివినంగా వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సీయోను పాటల పుస్తకంలోండి శత్రువు పని చేస్తుందన్న బాగా తెలుసు. అది ఎంత పని చేసినా కూడా కూడికి ఆగే ప్రసక్తి ఉండదు. బ్యాటరీ అందుకే తీసుకొచ్చింది. ఆడు ఏ రోజు దీనివాడు ఈ రోజు ఎందుకు కరెంటు తీస్తాడు?
సియోన్ పాటల పుస్తకంలో నుండి పాట సంఖ్య వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజం. విజయరాజు అంకులు నతనీల్ అంకులు పాటలు అలా తిమోతన్నావు చేరిస్తావా? చెప్పు వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజం. పాట సంఖ్య పాట సంఖ్య 693. పాట సంఖ్య 693. పాట సంఖ్య 693. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం వెలుతోనే నిత్యము. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిత్యము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. పరలోక దేశము ఉత్తమం, మన దేశం అతి ఉత్తమం. పరలోక దేశము ఉత్తమం, మన దేశం అతి ఉత్తమం. వెళ్ళేదం దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. వెళ్ళేదం దేశం నిత్యము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. కోరికాయే మనకొక రాజ్యమివా, లోక సృష్టికితము ఏ పాతైనా పఠనం. తండ్రి కోరికాయే పరలోక రాజ్యమివా, లోక సృష్టికితము ఏ పాతైనా పట్టణం. వెళ్ళేదం దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. వెళ్ళేదం దేశం నిత్యము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. అద్భుత నగరమది ప్రభు నిర్మించినది, దృఢమైన పునాది స్థిరపరచబడినది. అద్భుత నగరమది ప్రభు నిర్మించినది, స్థిరపరచబడినది. వెళ్ళేదం దేశం నిత్యము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. వెళ్ళేదం దేశం నిత్యము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. అద్భుత నగరమది నీతికి స్థానమది, పరమ స్వభావముతో నిర్మించబడినది.
పవిత్ర నగరమది, నీతికి స్థానమది. పరమాస్వభావముతో నిర్మించబడినది. వెలిగం దేశం నిత్యము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. వెలిగం దేశం నిత్యము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. ప్రభుని స్వగమి యుగంబులుండునవి, నిత్యముండెదరచట ఏర్పరచబడినవారు. నిరంతరాజ్యమది యుగంబులుండునవి, నిత్యముండెదరచట ఏర్పరచబడినవారు. వెలిగం దేశం నిత్యము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. వెలిగం దేశం నిత్యము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. ప్రభుని చూచెదము, ఆనందముందెదము. ప్రభు సమానముగా మనముండెదమచట. ప్రభుని చూచెదము, ఆనందముందెదము. ప్రభు సమానముగా మనముండెదమచట. వెలిగం దేశం నిత్యము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. వెలిగం దేశం నిత్యము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. పరలోక దేశభూతమం, మన దేశం అతి ఉత్తమం. పరలోక దేశభూతమం, మన దేశం అది ఉత్తమం. వెలిగం దేశం నిత్యము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. వెలిగం దేశం నిత్యము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. ఈ లోకయాత్రలో నేను సాగుచున్నా. అక్క ఎంతకు 530 కట్టబాటు పుస్తకంలో 535 చెప్పండి. పాట సంఖ్య 535. ఈ లోకయాత్రలో నేను సాగుచుండా, ఈ లోకయాత్రలో నేను సాగుచుండా. ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు. అయినాను క్రీస్తేసు నా తోడనుండు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు. ఈ లోకయాత్రలో నే సాగుచుండా, ఈ లోకయాత్రలో నే సాగుచుండా. జీవిత యాత్ర ఎంతో కఠినము, జీవిత యాత్ర ఎంతో కఠినము. గోడాంధకార తుఫానులున్నవి, గోడాంధకార తుఫానులున్నవి. ఆభ్యంతరములు
అభ్యంతరములు ఎల్లెల్ల ఉండు. కాయువారెవరు, రక్షించేదెవరు? కాయువారెవరు, రక్షించేదెవరు? ఈ లోకయాత్రలో నే సాగుచుందా, ఈ లోకయాత్రలో నే సాగుచుందా. హృదయామ శుద్ధి పరచుకున్నాను, హృదయామ శుద్ధి పరచుకున్నాను. నా చేతులెంతో పరిశుద్ధపరచ, నా చేతులెంతో పరిశుద్ధపరచ. అనుకుని రీతి అపవాది వచ్చి, అనుకుని రీతి అపవాది వచ్చి నా జీవితమును నిరాశపరచే, నా జీవితమును నిరాశపరచే. ఈ లోకయాత్ర నే సాగుచుందా, ఈ లోకయాత్ర నే సాగుచుందా. ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు. అయినాను క్రీస్తు నా తోడనుందో, అయినాను క్రీస్తు నా తోడనుందో. ఈ లోకయాత్రలో నే సాగుచుందా, ఈ లోకయాత్రలో నే సాగుచుందా. నీవే ఆశ్రయం క్రీస్తు ప్రభువా, నీవే ఆశ్రయం క్రీస్తు ప్రభువా. అనుకొనని ఆదరించెదవు, అనుదినము నన్ను ఆదరించెదవు. నీతో ఉన్నాను విడువాలేదనడు, నీతో ఉన్నాను విడువాలేదనడు. నీ ప్రేమ మధుర స్వరము విన్నాను, నీ ప్రేమ మధుర స్వరము విన్నాను. ఈ లోకయాత్రలో నే సాగుచుందా, ఈ లోకయాత్రలో నే సాగుచుందా. ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు. అయినాను క్రీస్తు నా తోడనుండు, అయినాను క్రీస్తు నా తోడనుండు. ఈ లోకయాత్రలో నే సాగుచుందా, ఈ లోకయాత్రలో నే సాగుచుందా. ఈ అనుభవముతో నే నడుచుకొందును, ఈ అనుభవముతో నే నడుచుకొందును. యేసు వైపు నేను చూచు, ప్రియ యేసు వైపు నేను చూచు. యజమానంతా నేను మరచిపోయేదను, యజమానంతా నేను మరచిపోయేదను. కన్నీరు తుడుచు నా ప్రియ ప్రభువా, కన్నీరు తుడుచు నా ప్రియ ప్రభువా. ఈ లోకయాత్రలో నే సాగుచుందా, ఈ లోకయాత్రలో నే సాగుచుందా. ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు. అయినాను క్రీస్తు నా తోడనుండు, అయినాను క్రీస్తు నా తోడనుండు. ఈ లోకయాత్రలో నే సాగుచుందా, ఈ లోకయాత్రలో నే సాగుచుందా. తోడైయుండెదవు అంతాము వరకు, తోడైయుండెదవు అంతాము వరకు. నీవు విడువావు అందరూ విడచినను, నీవు విడువావు అందరూ విడచినను. నూతన ఫలమును నాకు సాగిదవు,
సాగెదవు, నూతన ఫలమును నాకు సాగెదవు. నీ స్థిరముగనుండా నీ కోరిక ఇదే, నీ స్థిరముగనుండా నీ కోరిక ఇదే. లోకయాత్రనే సాగుచుందా, ఈ లోకయాత్రనే సాగుచుందా. ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు. అయినాను తీసేసు నా తోడనుండు, అయినాను తీసేసు నా తోడనుండు. ఈ లోకయాత్రనే సాగుచుందా, ఈ లోకయాత్రనే సాగుచుందా. పాత సంఖ్య 544. నా జీవిత సాగరమున నన్ను నడిపించుము ప్రభువా. పాట సంఖ్య 544. పాట సంఖ్య 538. నా జీవిత సాగరమున నన్ను నడిపించుము ప్రభువా. కుడి ఎడమకు తొలగా ఉందా నన్ను చక్కగా నడిపించు. కుడి ఎడమకు తొలగా ఉందా నన్ను చక్కగా నడిపించు. అంధకార లోకములో అంధుడనై నేనుండగా, అంధకార లోకములో అంధుడనై నేనుండగా, పంచరంగములో నేను గెలువ నా ముందుగా నడుము. పంచరంగములో నేను గెలువ నా ముందుగా నడుము. నా జీవిత సాగరమునా నన్ను నడిపించుము ప్రభువా. కుడి ఎడమకు తొలగా ఉందా నన్ను చక్కగా నడిపించు. కుడి ఎడమకు తొలగా ఉందా నన్ను చక్కగా నడిపించు. లోకములో మాయలకు లోకులలో మాటలకు, లోకములో మాయలకు లోకులలో మాటలకు, లోకువలే నేను కాకుండునట్లు మెలకువను సగుము ప్రభువా. లోకువలే నేను కాకుండునట్లు మెలకువను సగుము ప్రభువా. నా జీవిత సాగరమునా నన్ను నడిపించుము ప్రభువా. కుడి ఎడమకు తొలగా ఉందా నన్ను చక్కగా నడిపించు. కుడి ఎడమకు తొలగా ఉందా నన్ను చక్కగా నడిపించు. ఆత్మీయ యుద్ధములో శత్రువును ఓడింపా, ఆత్మీయ యుద్ధములో శత్రువును ఓడింపా. సత్యవాక్య విశ్వాసములో నిత్యమును సగుము ప్రభువా. సత్యవాక్య విశ్వాసములో నిత్యమును సగుము ప్రభువా. నా జీవిత సాగరమునా నన్ను నడిపించుము ప్రభువా. కుడి ఎడమకు తొలగా ఉందా
నన్ను చక్కగా నడిపించు, కుడి ఎడమకు తొలగా ఉందా, నన్ను చక్కగా నడిపించు. వాక్యమునకు మునుపు చివరిగా పాడుతాం. ప్రియా యేసు రాజులోనే చూచిన చాలు. చివరిగా పాడు సంఖ్య పాట సంఖ్య 721. 705. ప్రియ యేసు రాజును నే స్తుతించిన చాలు, మహిమలో నీ నాయనతో నుండే చాలు, నిత్యమైన మోక్షము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియ యేసు రాజును నే స్తుతించిన చాలు, మహిమలో నీ నాయనతో నుండే చాలు, నిత్యమైన మోక్షము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు, నిత్యమైన వాక్యం చే నిత్యం భద్రపరచబడి నిత్యు నీరక్తమందు కడుగబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి నిష్కలంక పరిశుద్ధులతో పేరుండెను, నిష్కలంక పరిశుద్ధులతో పేరుండెను, బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నీ నాయనతో ఉంటే చాలు, ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నీ నాయనతో ఉంటే చాలు. దూతాలు వీణాలను వీణునప్పుడు గంభీర జయధ్వనులు మ్రోగునప్పుడు, దూతాలు వీణాలను వీణునప్పుడు గంభీర జయధ్వనులు మ్రోగునప్పుడు, హల్లెలూయా పాటలు పాడుచుండా, హల్లెలూయా పాటలు పాడుచుండా, ప్రియ యేసు రాజులోనే ఉల్లాసింతును, ప్రియ యేసుతోనూ నేను ఉల్లాసింతును, ప్రియ యేసు రాజులోనే చూచిన చాలు, మహిమలో నీ నాయనతో ఉంటే చాలు, నిత్యమైన మోక్షము నందు చేరి భక్తుల గుంపులు హర్షించిన చాలు, నిత్యమైన మోక్షము నందు చేరి భక్తుల గుంపులు హర్షించిన చాలు. ముళ్ళ పర్వతమైన తలను చూసి తన కిరీటం ఎత్తి ఆనందించు, ముళ్ళ మార్గుటమైన తలను చూసి తన కిరీటం ఎత్తి ఆనందించు, కొరడాతో కొట్టబడిన వీపును చూసి, కొరడాతో కొట్టబడిన వీపును చూసి ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్, ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్, ప్రియ యేసు రాజును నే చూచిన చాలు,
మహిమలో నీ నాయనతో ఉంటే చాలు నిత్యమైన మోక్ష గుణము నందు చేరి భక్తుల గుంపులు హర్షించిన చాలు హృదయము స్తుతులతో నింపబడి నా భాగ్యము దించుచుండెను హృదయము స్తుతులతో నింపబడి నా భాగ్య గృహమును స్మరించుచుండే హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా వర్ణింపనాలుక చాలదయ్యా వర్ణింపనాలుక చాలదయ్యా ప్రియ యేసు రాజును చూచిన చాలు మహిమలో నీ నాయనతో నుంటే చాలు నిత్యమైన మోక్షము నందు చేరి భక్తుల గుంపులు హర్షించిన చాలు నిత్యమైన మోక్షము నందు చేరి భక్తుల గుంపులు హర్షించిన చాలు ఆహాయ పూర ఎప్పుడు జ్వలించును ఆహానాయాశ ఎప్పుడు తీరుతుందో ఆహాయ పూర ఎప్పుడు జ్వలించును ఆహానాయాశ ఎప్పుడు తీరుతుందో తండ్రి నా కన్నీటిని ఎప్పుడు తుడుచో తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడు ఆశతో వేచి ఉంటే నా హృదయం ఆశతో వేచి ఉంటే నా హృదయం ప్రియ యేసు రాజులోనే చూసిన చాలు మహిమలోని నాయనతో ఉంటే చాలు నిత్యమైన మోక్షము నందు చేరి భక్తుల గుంపులు హర్షించిన చాలు నిత్యమైన మోక్షము నందు చేరి భక్తుల గుంపులు హర్షించిన చాలు. సమయంలో దేవుని వాక్యం వింటాం. యెషయా మనకు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, దయగలిగిన దేవ, దయామేడ, నీతి న్యాయాల ఆధారభూతుడా, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవ, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మార్పు లేని మా రాజా, మీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ కుటుంబంలో మేము రావడానికి మీరు చూపిస్తూ వచ్చిన మీ ఉచితమైన కృపంతటిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభువా. ఈ శాంసన్ అన్న కుటుంబంలో ప్రభువా, తను లేని లోటు విషయంలో మేము మీ సన్నిధిలోకి వస్తున్నాం ప్రభువా. కుటుంబాన్ని ఆదరించుము, దర్శించుము, ధైర్యపరచుము, పురుకొల్పుము, ప్రోత్సహించుము ప్రభువా. శత్రువు కార్యాలయము చేయము ప్రభువా. తను లేని లోటును తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. బలహీనలు బలపరిచే దాని కొరకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉందని మీ వాక్యం సెలవిస్తూ ఉంది కనుక ప్రభువా, మీ వాక్యము చేత మమ్మల్ని ఆదరించుము, దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. మీ ఉన్నతమైన కార్యాలు, శ్రేష్టమైన కార్యాలు మేళ్ళ జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. కనబడని చీకటి శక్తుల్ని యేసు ప్రభు నామంలో బంధిస్తున్నా. ఇంతవరకు పాటల్లో సహాయం చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. కొంత సమయం
మేము వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా మీ ఉన్నతమైన ఉద్దేశాలు ఏంటో మేళ్ళ పరిపూర్ణంగా నెరవేర్చి మహిమ తెచ్చుకోమని కనబడని చీకటి శక్తుల్ని యేసు ప్రభు నామంలో బంధిస్తూ మీ నిత్య నిబంధన రక్త ప్రోక్షణ అవసరమని కోరుకుంటూ యేసు ప్రభు వారి పరిశుద్ధమైన జీవము కలిగిన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిది, రండి కొంత సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తాం. కీర్తనలో కీర్తనలో 54వ అధ్యాయంలోకి వస్తాం మనం. కీర్తనలు 54వ అధ్యాయం చూడండి. 4వ వచనం మనం అందరం కలిసి చదువుకుంటానికి ప్రయత్నం చేస్తాం. 4వ వచనం మనం అందరం కలిసి చదువుకుంటానికి ప్రయత్నం చేస్తాం. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. కీర్తనలు 146వ అధ్యాయము 146వ అధ్యాయము చూడండి, 9వ వచనం చూడండి. 146:9 యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. కనుక ఆదరణ, మనల్ని ఆదరించేవాళ్ళు ఎవరు, మనల్ని దర్శించేవాళ్ళు ఎవరు, మనల్ని ధైర్యపరిచేవాళ్ళు ఎవరు ధైర్యపరుస్తారంటే మనం చూసుకున్నటువంటి మాట ప్రకారం 54వ కీర్తన ప్రకారం యెహోవాయే నన్ను ఆదరించువాడు. దేవుని యొక్క ఆదరణ ఒక వ్యక్తి అనుభవిస్తూ ఉన్నాడంటే మనిషి యొక్క ఆదరణకు అతడు ఎంత మాత్రం ప్రయాసపడ్డు ప్రాకులాడ్డని మనం తెలుసుకోవాల్సిన సత్యం. ఇక్కడ ఏమంటున్నాడు 146వ అధ్యాయంలో, తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. కనుక ఆదరించే దేవుడు మనకున్నాడు. మన జీవితంలో ఎన్నో ఆదరణలు మనం కోరుకుంటూ ఉంటాం. అయితే ఏ ఆదరణ ఎంతవరకు, ఏ మనిషి ఎంత సమయం ఇవ్వగలడు? ఒక సమయంలో ఆదరిస్తాడు, ఒక సమయంలో ద్వేషిస్తాడు, ఒక సమయంలో ప్రేమిస్తాడు, ఒక సమయంలో దూరం అవుతూ వస్తాడు. కనుక మానవుని యొక్క ఆదరణ అది తాత్కాలికమైనది, అది అల్పమైనది, అది స్వల్పమైనది. దేవుని యొక్క ఆదరణ శాశ్వత కాలమైనది. దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉంటే, దేవుడు మనల్ని దర్శిస్తూ ఉంటే అది శాశ్వతమైనటువంటి ఆదరణ. అందుకనే కీర్తనలు 23వ అధ్యాయంలో ఏముంది? కీర్తనలు 23వ అధ్యాయము, కీర్తనలు 23వ అధ్యాయం చూడండి. 4వ వచనం, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. దేవుని యొక్క దుడ్డు కర్ర, దేవుని యొక్క దండం ద్వారా మనం ఆదరించబడాలి. కనుక మానవుని యొక్క జీవితంలో నరమాతృల యొక్క ఆదరణ అది తాత్కాలికం, మానవుల యొక్క ఆదరణ అది అల్పకాలం. దేవుడు ఒక మనిషిని ఆదరిస్తే అది ఎట్లా ఉండిద్దంటే శాశ్వత కాలమైనటువంటి ఆదరణ. దేవుడు ఆదరించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. రండి యోహాను సువార్తలోకి వస్తే, మొదటి యోహాను రాసిన పత్రికలోకి రండి. యోహాను రాసిన మొదటి పత్రిక చూడండి, 4వ అధ్యాయము 8వ వచనం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, దేవుడు ప్రేమస్వరూపి. కనుక మన దేవుడు మనల్ని ప్రేమించేటువంటి వాడు. దేవుని యొక్క ప్రేమ ద్వారా మనకి ఆదరణ రావాలి. దేవుని యొక్క ప్రేమ ద్వారా మనం ధైర్యపరచబడాలి.
దేవుడు ప్రేమ లేకపోతే మన ఆదరణ ఉండదు, మనకి ధైర్యం ఉండదు. ఎప్పుడు నిరుత్సాహం, కృంగుదల, అధైర్యం, నీరసం, మరి రకరకాల పరిస్థితుల్లో గుండా మానవుడు ప్రయాణం చేస్తూ ఉంటాడు. దేవుని యొక్క ప్రేమ ఎనలేని ప్రేమ. చూడండి దేవుని యొక్క ప్రేమ ఎట్లా ఉండదంటే, చూడండి యెషయా గ్రంథము 49వ అధ్యాయము, యెషయా గ్రంథము 49వ అధ్యాయంలోకి రండి. 15వ వచనం చూడండి. 49వ అధ్యాయము 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక ఉండన తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. కనుక కడుపున పుట్టిన బిడ్డని తల్లి మర్చిపోయిద్దండి? మర్చిపోయిద్దా? మర్చిపోదు. తల్లైనా మరిచినా కూడా నేను నిన్ను మరువను అంటున్నాడు. కనుక నేను నిన్ను మరువను, వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. దేవుని యొక్క ప్రేమ ఎంత ఉన్నతమైనది! తల్లి కంటే ఉన్నతమైన ప్రేమ. ఒక మనిషికి తల్లి ఎంతగా ప్రేమిస్తుందో ఆ తల్లి కంటే ఎక్కువైన ప్రేమ, ఉన్నతమైన ప్రేమ, మర్చిపోలేని ప్రేమ ఎవరు చూపిస్తున్నారంటే దేవుడు మనకి చూపిస్తూ ఉన్నాడని మనం ఈ వాక్య భాగంలో చూస్తూ ఉంటాం. కనుక తల్లి మరిచిందా? మర్చిపోదు కదా. తల్లి అయినా మర్చునేమో కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు. కనుక తల్లి కంటే గొప్ప ప్రేమ. రండి ద్వితీయోపదేశకాండంలోకి రండి. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయంలోకి రండి. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము చూడండి 31వ వచనం. చదవండి. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోనూ మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనినట్లు